ఎలా ఉందమ్మా? ఎవరమ్మా నువ్వు? అసలు ఆ లారీలోకి ఎలా వచ్చావు? నీ పేరేంటమ్మా? మేము మాట్లాడేది నీకు అర్థమవుతోందా? అర్థం అవుతోంది, కానీ వాటికి సమాధానం నా దగ్గర లేదు. అంటే నీకేదీ గుర్తుకు రావడం లేదా? లేదు. కనీసం నీ పేరు గుర్తుకు రావడం లేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. అమ్మాయికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. 5-6 గంటల వరకు బాగా నిద్రపోతుంది. ఐ థింక్ స్కల్ బ్రేక్ కావడం మూలాన జ్ఞాపక శక్తి కోల్పోయిందేమోనని నా అనుమానం. అదేం డాక్టర్, తలకు తగిలింది చిన్నదబ్బే కదా. చూడ్డానికి గాయం చిన్నదిగా కనిపిస్తుంది, కానీ లోపల పుర్రెకు బలమైన గాయం అయితే తప్ప జ్ఞాపక శక్తి పోవటానికి వీల్లేదు. ప్రస్తుతానికైతే అమ్మాయికి ఏం గుర్తులేదు. మీరు సిటీలో నిఖిల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ సిటీ స్కాన్ చేస్తారు. అక్కడ విషయం ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక నేను బయలుదేరుతాను. ఇఫ్ ఎనీ అర్జెన్సీ ఓ కాల్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, తాళపత్ర గ్రంథాలు, తామరపత్రాలు అన్నీ వచ్చేసాయి. ఎందుకు తెమ్మన్నావు? గుణా, మీ నాన్న సామాన్యుడు కాడు, సర్వశక్తి సంపన్నుడు. సర్వైశ్వర్యాలని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. అహర్నిశలు శ్రమించాడు. ఎన్నో పరిశోధనలు చేశాడు. వాటి కోసం నన్ను, మిమ్మల్ని కూడా దూరం చేసుకుని శ్రమించాడు. ఆయన శ్రమకు ప్రతిరూపాలే ఇవన్నీ. వీటిని పరిశీలిస్తే మనకు ఏవైనా వివరాలు తెలియవచ్చు. నేను ఈరోజు ఉపవాసం ఉండి రాత్రికి పూజ చేసి వీటి సంగతి తేలుస్తాను. మళ్ళీ రాత్రి వరకు ఎవ్వరూ నా ధ్యానానికి భంగం కలిగించకండి. అమ్మా, ఇప్పుడు ఈ పాచికలతో ఏం చేయబోతున్నావు? మహాభారతంలో శకుని చేతిలోని పాచికలు
ఎంత శక్తివంతమైనవో ఈ పాచికలు అంతే శక్తివంతమైనవి. మీ నాన్న ఈ పాచికల్ని, ఈ పత్రాల్ని, గ్రంథాల్ని జాగ్రత్తగా దాచారంటే ఈ పాచికల ద్వారా మనకు ఐశ్వర్యాన్ని సంపాదించి పెట్టే మార్గం దీనికి తెలుసని అర్థం. ఇప్పుడు ఈ పాచికల్ని మంత్రించి ఈ పత్రాల మీద వదిలితే ఏదో ఒక చోట ఆగుతాయి. అవి ఆగిన చోటున్న పత్రాలను తీసి పరిశీలిస్తే మనకు నిధులు దొరికే చోటు తెలియవచ్చు. అమ్మాయి నిన్నే అడుగుతోంది, ఎవరి అమ్మాయి? ఈవేళ పొద్దుట లారీలో సామాన్లతో పాటు ఈ అమ్మాయి గాయాలతో సురతపడుంది. నేను రక్షించాను. నువ్వు ధ్యానంలో ఉన్నా కాబట్టి ఈ విషయం చెప్పలేదు. లారీలోకి ఎలా వచ్చింది? అదే తెలియడం లేదు. నీ పేరేమిటమ్మాయి? పాపం, తనకి తన పేరు కూడా గుర్తులేదు. డాక్టర్ వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి వెళ్ళారు. ఈ అమ్మాయి తన గతం మర్చిపోయిందేమోనని డాక్టర్ అనుమానం. రేపు పట్టణంలో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ఆ తర్వాత ఏం చెయ్యాలనేది ఆలోచిద్దాం. మనకు ఐశ్వర్యాన్ని సంపాదించి పెట్టే తామ్రపత్రాలు, తాళపత్ర గ్రంథాలతో పాటు వచ్చింది. అందుకే ఈ అమ్మాయికి ఐశ్వర్య అని పేరు పెడుతున్నారు. నా పేరు ఐశ్వర్య. బాగుంది. శ్రీనివాసపురం నుంచి గుణ బ్రదర్ని మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు ఉన్నారా? ఈవినింగ్ అపాయింట్మెంట్ కావాలి. కాఫీ అండి.
ఐశ్వర్య, ఏంటి బోర్ కొడుతోందా? మరి ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? నేనెవరు? మీ పాపుంది చూడండి, దానికి మీరు అమ్మ అని తెలుసు, మీ ఆయన నాన్న అని తెలుసు. అలాగే నాకు మా అమ్మా నాన్న ఉంటారుగా, కానీ వాళ్ళెవరూ మాత్రం నాకు తెలీదు. నేనెవరో ఏంటో తెలియకుండా ఇక్కడ ఉండాలంటే నాకు మనస్కరించడం లేదు. ఐశ్వర్య, నువ్వు ఎవరు ఏంటి అనేది మర్చిపోయావని కదా నిన్ను వాళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఎలా నేను నా గతాన్ని మర్చిపోయాను? అది డాక్టర్లు చెప్తారు. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించుకో. ఆలోచించకుండా ఉందామన్నా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. నువ్వు ఒంటరిగా ఉండడం వల్లే కదా ఆలోచనలు వస్తున్నాయి. పద, నీకు ఈ ఊరు చూపిస్తాను, కాలక్షేపంగా ఉంటుంది. అమ్మా, నేను కూడా వస్తాను. నువ్వు వెళ్ళి చదువుకో. ఆహా, నేను కూడా వస్తా. పోనీ రానివ్వండి. సరే పద. ఏమండి, నేను ఐశ్వర్య అలా ఊళ్ళోకి వెళ్ళొస్తాం. అలాగే, త్వరగా రండి, హాస్పిటల్కి వెళ్ళాలి. పద. ఈ ఊరి పేరేంటి? శ్రీనివాసపురం. అమ్మా, మామిడికాయలు కొనివా? ఇప్పుడు వద్దమ్మా, తర్వాత కొనిస్తాను, సరేనా? సరే. గీతమ్మ, ఎవరి అమ్మాయి? నా చెల్లెలు. మీకో చెల్లెలుందా? ఇంతకు ముందెప్పుడు ఈ ఊరు రాలేదే? వేరే ఊళ్ళో ఉండి చదువుకుంటుండేది, అందుకే రాలేకపోయింది. అవునా? అమ్మాయి పేరేంటి? ఐశ్వర్య. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికే, ఊరు చూపిద్దామని. వస్తానక్క. ఏం వనజ, బాగున్నావా? మీరు బాగున్నారా? ఈ అమ్మాయి ఎవరు? నేను చెప్తాను. ఈమె మా పిన్ని, మా అమ్మ చెల్లెలు. గీతమ్మ, నీ కూతురికి నోరు బాగా పెరిగింది. శ్వేత, నువ్వు వెళ్ళి ఆ పూలు కోసుకురా. సరే. పువ్వులెందుకండి? మీ ఇంట్లో చాలా పూల మొక్కలున్నాయిగా. మీ ఇల్లు అనకూడదు, మనిల్లు అనాలి. ఈ ఊళ్ళో ఒక గుడి ఉంది. ఇప్పుడు మనం ఆ గుడికే వెళ్తున్నాం. ఆ గుళ్ళో దైవం చాలా శక్తివంతమైనది. ఆ దైవానికి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించి ఏదైనా కోరుకుంటే అది సిద్ధిస్తుందని మా అందరి నమ్మకం. ఇప్పుడు నువ్వు నీ గతం మర్చిపోయానని బాధపడుతున్నావుగా, నువ్వు కూడా ఆ గుళ్ళో తల్లికి మొక్కుకుంటే నీ గతం నీకు తెలిసే అవకాశం రావచ్చు. ఏ ఐశ్వర్య, ఏమైంది? నేనెవరో నాకు తెలియకపోయినా ఓ రకంగా అదృష్టవంతురాల్ని. నేను మీకు పరిచయం అయ్యి 24 గంటలు కూడా కాలేదు. అయినా నన్ను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, నా మీద అక్కర చూపిస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. రుణం తీర్చుకునేంత గొప్ప పని నేనేం చేయలేదులే. నాకు పెళ్ళై 10 ఏళ్ళైంది. ఆ ఇంట్లో ప్రేమాభిమానాల కంటే డబ్బుకే ప్రాధాన్యత. వాళ్ళెప్పుడూ ఏదో ఒకటి చేస్తూ డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటారు. నాకు డబ్బు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. మనిషికి ప్రేమాభిమానాల కంటే మించిన ఆస్తి ఉంటుంది చెప్పు? భోంచేసావని అడిగే మనిషి ఉంటే చాలు, ఆ జీవితం సంతోషంగానే సాగుతుంది. శ్వేత, రా వెళదాం. వస్తున్నామ్మా. పద వెళ్దాం.
పేరేంటి? నాగేశ్వరీదేవి. అంటే నాగదేవత? అవును. ఈ దేవతని మొక్కితే నిజంగానే మనం అనుకున్నవి జరుగుతాయా? తప్పకుండా జరుగుతాయి. ఈ విగ్రహం అసలు విగ్రహం కాదు. సర్పవనం అనే ఊళ్ళో ఈ నాగేశ్వరీదేవి ఆలయం ఉంది. అందులో కొన్నేళ్ల క్రితం బంగారు విగ్రహం ఉండేదట. దాన్నెవరో దోపిడి దొంగలు దోచుకెళ్తే ఆ తర్వాత ఆ ఊళ్ళోని సన్యాసి మట్టి విగ్రహం చేసి పెట్టాడట. ప్రస్తుతం ఆ గుడి మూతపడిపోయిందని విన్నాను. పాపం ఆ ఊరి ప్రజలు ఇప్పుడు అష్టకష్టాలు అనుభవిస్తున్నారట. ఎందుకని కష్టాలు అనుభవిస్తున్నారు? ఆ ఆలయంలో బంగారు విగ్రహం ఉండే కాలంలో సర్పవనం సుభిక్షంగా ఉండేదట. ఆ తర్వాత దోపిడి దొంగలు దోచుకెళ్లడంతో సర్పవనం కరువు కాటకాలతో కిటకిటలాడిపోయిందట. ఆ ప్రజల కష్టాల్ని తీర్చడం కోసమే మట్టి విగ్రహం ప్రతిష్ఠించాడట అక్కడి సన్యాసి. ఆ విగ్రహం కూడా ఇప్పుడు శిథిలం అవ్వడంతో మళ్ళీ ఆ ఊరి జనానికి కష్టాలు మొదలయ్యాయి. అయ్యో పాపం. అయ్యో పాపం అనడం తప్పితే మనం మాత్రం చేయగలిగేదేముంది? మళ్ళీ మరో మట్టి విగ్రహం చేసి పెట్టొచ్చుగా. మట్టి విగ్రహం కాదు, కొన్నేళ్ల క్రితం పోయిన బంగారు విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేస్తేనే మళ్ళీ ఆ దైవశక్తులు ఆ ఊళ్ళోకి వస్తాయట. కథ బాగుంది. కథ కాదు, నిజం. వదినా, అవతల హాస్పిటల్కి టైం అవుతుంటే ఇంకా ఎక్కడే ఉన్నారా? అన్నయ్య పిలుస్తున్నాడు, రండి. సరే, దండం పెట్టుకో, వెళ్దాం. పద వెళ్దాం. అయ్యయ్యో, మనం ఒకటి మర్చిపోయాం. ఏంటి? దేవుడికి పెట్టాలని పూలు తెచ్చావా? పెట్టకుండానే తీసుకెళ్ళిపోతాం. అయ్యో, నామతి మరపు మండా. ఇదిగో, తీసుకెళ్ళు. కూర్చో. నాగేశ్వరి, రా నాగేశ్వరి. ఐశ్వర్య, ఏమైంది? ఈ విగ్రహం మాట్లాడుతుంది. నాగదేవత గుడి కదా, ఒంటరిగా వస్తే భయంగానే ఉంటుంది. విగ్రహం మాట్లాడటం అనేది భ్రమ. పదండి వెళ్దాం, రా. పద ఐశ్వర్య. ఐశ్వర్య, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొస్తాం. అలాగే. అమ్మాయి స్కల్కి పెద్ద డ్యామేజ్ అయింది. అందువల్ల ప్రాణానికేం ప్రమాదం లేదు, కానీ తన గతం మాత్రం గుర్తుండదు. డాక్టర్,
ట్రీట్మెంట్ వల్ల అమ్మాయికి తన గతం ఏంటో గుర్తుకొచ్చే అవకాశం ఉందా? అలాంటి అవకాశం ఉంటే నేనే చెప్పేదానిగా. ప్రస్తుతానికి అలాంటి ఛాన్సెస్ ఏమీ లేవు. ఆమెకి గతం తాలూకు వివరాలు గుర్తులేకపోయినా ఇప్పుడు స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగే ప్రతి విషయం బాగా గుర్తుంటుంది. నాకు చిన్న అనుమానం డాక్టర్. చెప్పండి. యాక్చువల్గా గతం మర్చిపోయిందంటే పూర్తిగా అంతా మర్చిపోయి ఉండాలిగా. ఐ మీన్ తను మాట్లాడే భాష, కట్టు, బొట్టు అంతా. మరి అవన్నీ గుర్తున్నప్పుడు తనెవరో, తన పేరేంటో, తను ఎక్కడి నుంచి వచ్చిందో అలాంటి వివరాలు మాత్రమే గుర్తులేకపోవడం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. సమ్టైమ్స్ మన ముందున్న వ్యక్తి చాలా దగ్గర వ్యక్తి, ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న వ్యక్తి అయ్యుంటాడు. బట్ ఎక్కడైనా అతని గురించి మాట్లాడేటప్పుడు మన నోటి నుండి అతని పేరు రాదు. ఎందువల్ల? మతిమరుపు వల్ల. ఎగ్జాక్ట్లీ. అప్పుడు అతని పేరు మాత్రమే మనకు గుర్తుకు రాదు, కానీ భాష గుర్తుంటుందిగా. ఇది నేను లాజికల్గా చెప్పే రీజనే, కానీ వాస్తవానికి ఈ ప్రశ్నకు నాకు సమాధానం తెలియదు. ఇట్స్ ఏ నేచర్. పాపా పాపా ఇలావే పట్టుకో పట్టుకో, వెయ్యి వెయ్యి వెయ్యి. నా పేరు నాగేశ్వరి కాదు, ఐశ్వర్య. నాగేశ్వరి, నాగేశ్వరి, ఆగు నాగేశ్వరి, ఆగు నాగేశ్వరి, ఆగు నాగేశ్వరి, ఆగు నాగేశ్వరి, నాగేశ్వరి. సిస్టర్స్, ఆమెను పట్టుకోండి. కోమాలోంచి బయటికి రావడం వలన పిచ్చెక్కినట్లుంది. వెంటనే ఈమెను మెంటల్ హాస్పిటల్కి పంపించే ఏర్పాట్లు చేయండి. ఓకే సార్. అయితే ఎప్పటికీ ఆవిడికి గతం గుర్తుకొచ్చే అవకాశం లేదా? అది చెప్పలేం. ప్రస్తుతానికైతే ఆమె ఒక బాండ్ బేబీ. పుట్టిన బిడ్డకి ప్రపంచంతో ఎంత పరిచయం ఉంటుందో ఈమెకి అంతే పరిచయం ఉంటుంది. మరి ఆరోగ్యరీత్యా ఆమెకి ఏ ప్రాబ్లమ్స్ రావుగా డాక్టర్? నోనో, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఆమె దగ్గర గతం అనే విషయం ప్రస్తావించకుండా మామూలుగా మెలగండి, అంతా అదే సర్దుకుంటుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఏమండి, ఐశ్వర్యదండి.
ఇక్కడే కదా కూర్చుంది. మీరు అటువైపు చూడండి, నేను ఇటు చూస్తాను. ఏమండి, కనిపించిందా? లేదు. ఇక్కడికి వెళ్ళి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావు ఐశ్వర్య? పాప ఈ బాల్ విసిరేస్తే తీసుకొద్దామని వెళ్ళాను. సర్లే, ముందు పద పద, తీసుకురా. పద. టీవీనంత దగ్గరగానట్టే చూసేది, దూరంగా కూర్చో. ఏమన్నారు డాక్టర్లు? అన్ని టెస్టులు చేశారమ్మా. ఆ అమ్మాయికి జ్ఞాపక శక్తి పోయిందని చెప్పారు. అంటే ఈ అమ్మాయి ఎవరనేది ఈమెకు గుర్తుకొచ్చే అవకాశమే లేదా? ప్రస్తుతానికైతే లేదనే చెప్పారు. ఎందుకు బాధపడుతున్నావు? నేనెవరన్నది నాకు తెలియకుండా మీకందరికీ భారంగా ఇక్కడ ఉండడం నాకిష్టం లేదు. నేను వెళ్తాను. ఎక్కడికి? గమ్యం తెలియకుండా ప్రయాణం చేయడానికి నువ్వేం గాలిపటానివా? ఆడపిల్లవి. గతం మర్చిపోయానని నువ్వు బాధపడుతున్నావు. కానీ మరుపనేది మనిషికి గొప్ప వరం. నీ గతం నువ్వు మర్చిపోవడం వల్ల నష్టమేమీ లేదు. ఇక నుంచి నువ్వు ఈ ఇంటి ఆడబడుచువి, నువ్వు ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరివి.